హల్లెలూయా, గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, పునరుద్ధానపు దినమిది కదండి. మన ప్రభు మరణించి తిరిగి లేచి ఉన్నాడని మరల మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఆదివారం పునరుద్ధానుడైన ప్రభువును, ఆయన శక్తిని పుంజుకున్నట్లుగా, ఆయన ప్రణాళికలను, ఆయన ఆజ్ఞలను శిరసావహించినట్లుగా దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని బిడలతో, ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులందరితో ఆయన ఆరాధించుకుని ఆరాధన రోజు ఇది కదా. వెళ్తున్నారా మందిరాలకు వెళ్ళాలండి, చాలా ముఖ్యం. దేవుని సన్నిధిలో మనం సమకూడినప్పుడు దైవ శక్తిని, దైవాత్మను, దేవుని కార్యాలను మనం అద్భుత ఆశ్చర్యమైన ఆయన మేలులను తలంచి సమూహంగా, సహోదరులుగా, సహోదరులుగా ప్రభువును స్తుతించగలుగుతాం. మరి ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు చర్చికి వెళ్తారు, లేట్ అవుతుంది కదా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానిద్దాం. ఆ తర్వాత మీరు బయలుదేరుదురు కానీ. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ప్రతి ఆదివారం ఒక నూతన దినముగా నీ సన్నిధిలో మేము దినచర్యను ప్రారంభించి వారమంతా నుండి స్తుతించేవారిగా, నీ వాక్యమును ధ్యానించేవారిగా, వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటుంది. మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మార్చి నెల 1వ తారీఖు ఆదివారం కదా ఇవాళ. అప్పుడే 3వ నెలలోకి వచ్చేసాం. ఎంత త్వరితముగా దినములు గడిచిపోతున్నావో చూడండి. ప్రతి ఆదివారం మనం ఘనమైన దినముగా ఆచరించాలి. ఈనాటి క్రైస్తవులకి ఆదివారం యొక్క ప్రాముఖ్యతను గురించి, ప్రభు సన్నిధి, ప్రభు ఆలయాన్ని గురించిన ఆ విశేషతల గురించి ఎంత చెప్పినా అర్థం కావట్లేదండి. నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి అంటే మాకు డ్యూటీ ఉందండి, మాకు ఓటీ ఉందండి, మాకు ఆరోగ్యం బాగాలేదండి, మాకు ఇంట్లో ఎవరో బంధువులు వచ్చారండి, మేము ఏదో ప్రయాణాలు పెట్టుకున్నామండి అంటారు. ఏంటండి, ఏ పనియో చేయక ఆయన ఆరాధించమన్నాడు. 6 రోజులు పని చేసుకోమన్నాడు. రండి మరి, ఈ రోజున ప్రభు బలి ఉంటుంది. చాలా సంఘాల్లో ప్రతి వారం ఉంటుంది. చాలా మిగిలిన సంఘాల్లో, లేకపోతే కొన్ని సంఘాల్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ని ఒక ప్రభు ఆరాధనలో, సంస్కారంలో సంఘంలోని విశ్వాసులందరూ పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వబడుతుంది. మరి మీ సంఘంలో ప్రతి ఆదివారం ఇస్తారో, లేకపోతే వన్స్ ఇన్ ఏ మంత్ ఇస్తారో, లేకపోతే వన్స్ ఇన్ ఏ ఇయర్ ఇస్తారో నాకు తెలియదు. కానీ ఎన్నిసార్లు ఇచ్చామన్నది, ఎన్నిసార్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు. ఎంతగా మనం ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటున్నాం, మనల్ని మనం పరిశీలించుకుంటున్నాం, మన యొక్క బలహీనతల నుంచి విడిపించబడుతున్నాం అన్నది మాత్రం చాలా ముఖ్యం. కాబట్టి ఆచారంగా, అలవాటుగా అయిపోకుండా ఉండడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకుంటాం వల్ల తప్పేమి లేదని నా అభిప్రాయం. బైబిల్లో కూడా ఎక్కడ ప్రతి ఆదివారం అనలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ ఆఫెన్ యాజ్ యూ కెన్ అని ఉంది. ఎందుకు ప్రభు వల్ల తీసుకుంటున్నామంటే అది పుణ్యం వల్ల వస్తుందనో, లేకపోతే అదేదో పలహారమునో, లేకపోతే ప్రసాదమునో, లేకపోతే అదేదో మనకు ఒక గొప్ప మేలు కలుగు చేస్తానో అని కాదండి. ఏమని చెప్పాడు ప్రభు చూడండి, ఎందుకు తీసుకోమన్నాడో చెప్పండి. చూడండి, 22వ అధ్యాయం లూకా సువార్త 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆయన ఒక రొట్టె తీసుకొని ఎక్స్క్లూసివ్లీ తన 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు అక్కడ. ఆయన కోరుకున్న, ఏర్పరచుకున్న, ఆయన పిలుచుకున్న 12 మంది శిష్యులకు మాత్రమే ప్రభు వల్ల, ఊర్లో వాళ్ళందరికి కాదు. ఈరోజు సంఘాల్లో మార్మన్స్ పొందినోళ్ళు, బాప్తిసం పొందినోళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా రొట్టెలో పాలు పంపులు పొందుతున్నారు. గుమ్మం దగ్గర ఇచ్చేస్తారంట. ఐ డోంట్ నో, అది వాక్యానుసారమైంది కాదండి.
ప్రభువు రక్తములో కడగబడిన వారు, పరలోక కుటుంబానికి చెందిన వారమని గుర్తు చేసుకోవడానికి ఆది సంఘములో వారు రొట్టె విరుచుటూ ఇంటింట కూడుకున్నారు. అందుకని ఇవాళ కూడా మనం రోజు రొట్టె విరవాలి, లేక వారం విరవాలి అనేది ముఖ్యం కాదు. కానీ నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చెయ్యండి. ఎందుకు చేయమన్నాడు ఈ ఆచారం, ఈ పద్ధతి? ఇదొక్కటే ఉందండి. బాప్తీసం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పువ్వులు పొందడం తప్ప మిగిలిన ఆచారాలు పద్ధతులు మనకి లేమి లేవండి. అవి సాదృశ్యంగా ఉంచేశాడు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను. ఒక వ్యక్తి నీళ్ళల్లో మునిగినప్పుడు క్రీస్తుతో పాటు మనం చనిపోతే క్రీస్తుతో పాటు మనం తిరిగి లేస్తాం అన్న మాటకు వాదగా పాతవన్నీ పాతిపెట్టి కొత్త వ్యక్తిగా లేవటం అనేది దాంట్లో ఉన్న అర్థం. అది అందరి ముందు సాక్ష్యం ఇచ్చి ప్రభు నన్ను రక్షించాడు, ఆయన కొరకు జీవిస్తానని ఒక నిబంధన చేసుకొని పొందే బాప్తీసం ఒక్కసారి చాలు, వారం అక్కర్లేదు. లేక ఏ సంఘం మారితే ఆ సంఘంలో మరో బాప్తీసం అక్కర్లేదండి. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్స్ అయ్యి మా సంఘానికి వచ్చిన వాళ్ళు, అయ్యారు మేము ఫలానా సంఘంలో ఉండేవారి మీ రక్షించబడ్డాం, బాప్తీసం పొందాం, మరి సంఘంలో ఇప్పుడు క్రమంగా వద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ మేము బాప్తీసం పొందాలా? అక్కర్లేదు. బాప్తీసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఈ సాదృశ్యాలను మనం గమనించి అందులో ఉన్న సారాన్ని ముఖ్యంగా గమనించాలి. ప్రభు బలంలో పాలు పంపులు పొందటం అనేది ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. ఏంటి యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోవడం? ఏం గుర్తులేడా ఆయన మీకు? మనకు గుర్తొస్తాడండి. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడే గుర్తొస్తాడు. గుండు పగిలినప్పుడే దేవుడు గుర్తొస్తాడట. చిన్న కథ ఉంది. అంటే బాధ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, సంతోషం వచ్చినప్పుడు మర్చిపోతాం. మామూలుగా సర్వసాధారణంగా అన్ని మేలు కలుగుతుంటే, అసలు ఏ లోటు లేకుండా ఉంటే దేవుడే గుర్తురాడు. ఆయన్ని గుర్తు చేసుకోవటం నీ ఆపదల్లో నీవు సహాయం కోసం అడగడానికి కాదు. ఇక్కడ చెప్పిందే నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాను. నా సిలువను జ్ఞాపకం చేసుకోండి, నేను చేసిన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. నన్ను అది ఇది అడగడానికి కాదు, మీ కొరకు ఏమిచ్చారో మీరు తెలుసుకోండి. మీ రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను, మీ శిక్షను నేను సిలువలో భరించాను, నీవు పొందవలసిన దెబ్బలు నేను పొందాను. సిలువ చూస్తుంటే నాకు అవన్నీ కళ్ళ ముందు కనపడతాయండి. మన ప్రతి పాపము, దానికి రావాల్సిన శిక్షను ఆయన సిలువలో భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. మన నిమిత్తమై ఆయన మరణించాడు. మనం మరణించాల్సిన స్థలంలో ఆయన మరణించాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెలో పాలు పంపులు పొందమన్నాడు. అంతేకాదు, ఆయనలో ఉన్న స్వభావము, ఆయనలో ఉన్న ఆ యొక్క ఆసక్తి, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలాగా, ఆయన బిడ్డల్లాగా మనం ఉండాలని ఏంటండి దేవుడు కోరుతున్నాడు. ఈ రోజున మనలో చాలామంది బాప్తీసం పొందామంటున్నాం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందామంటున్నామే, కానీ మనకు విడిచిపెట్టి వెళ్ళిన మాదిరైన జీవితంలో, యేసయ్య మాదిరి జీవితంలో నడుస్తున్నామా? ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామా? ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా అన్నది చాలామంది పరిశీలించుకోవటం లేదండి. అనాలోచనగా తీసుకుంటే అది తప్పు. పౌలు చెప్పాడు, అనాలోచనగా ప్రభు బలలో చేయి పెట్టకండి, అలవాటుగా పెట్టేయకండి, మనస్సాక్షి సరలేకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందకండి. హృదయంలో కుట్ర పెట్టుకోండి. ఆ యోధా ఇస్కారియోతు ఆ ప్రభు బలలో చేయి పెట్టాడు. నన్ను అప్పగించేవాడు నాతో పాటు చేయి పెడతాడని, చేయి చాపుతాడన్న మాట అక్షరాలా నెరవేరించి చూడండి. హృదయం సరిలేకపోతే నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందొద్దు. లేకపోతే దాని నిమిత్తమై మీరు రోగిగ్రస్తులు అవుతారు. అయోగ్యముగా ఎవరైనా రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందే వాళ్ళు రోగిగ్రస్తులు అవుతారు. కొంతమంది ప్రభునందు నిద్రించారని కూడా పౌలు అంటున్నాడు. ఆషామాషాగా తమాషాగా కాదండి, భయముతో వణుకుతో నా యేసయ్య నా కొరకు ఎంత త్యాగం చేశాడు, ఎలా యాగమయ్యాడు అనే ధ్యానంతో ఆ రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పంపులు పొందాలి. ఆ పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడి ఉన్న
నా రక్తం వల్లైన కొత్త నిబంధన. ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తమని ఆ ద్రాక్షరసాన్ని ఆ గిన్నెను ఎత్తిపట్టుకొని, ఇది మీ నిమిత్తమై చిందించబడిన నా రక్తం, మిమ్మల్ని నిర్దోషులుగా నిష్కళంకులుగా చేయటం కొరకు, మీకు పాప విమోచన చేయటం కొరకు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. సో యేసు రక్తములో కడగబడిన వాడిని ఆయన గుర్తు చేసుకోవడానికి, ఈ లోక మాలిన్యం అంటకుండా, మరల పాపములో పడకుండా ప్రభు పాదాల దగ్గర నడవడానికి, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు ధ్యానించటం, ఆయన చెప్పినట్టుగా రొట్టె ద్రాక్షరసంలో పాలుపొప్పులు పదటం మనకెంతో అవసరం. ఎవరి ఇళ్లలో వాళ్ళు రొట్టెరుచుకోవటం కాదండి. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకే రొట్టె. ఎలాగూ ఇశ్రాయేలీలందరూ ఒకే బేగం కింద నడిచారు, ఒకే భోజనం మన్నా తిన్నారు, ఒకే పానం తాగారు. ఈరోజు దేవుడు యేసయ్య ఆ బండ, ఆ కొండ ఆయనే మన జీవాహారము. నేను ఇచ్చే ఆహారం భుజించేవాడు మరెన్నడు మరణించడని ప్రభు చెప్పాడు. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడు దాహము ఉండని చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో మనం ప్రభువును మనం యాగముగా మన కొరకు చేసిన త్యాగమును గుర్తించి ఆయన ఎదుట సాగిలపడి మన జీవితాల్లో ఆయనకు అర్పించుకుంటే, ఆయన సాక్షులుగా మనం ఈ లోకంలో జీవిస్తాం. ఆ పరలోకపు రాజ్య వారసులుగా ఉండగలుగుతాం. మందిరాలకి టైం అయిందేమో, రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ ప్రేమ రాస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఆదివారం నీ మందిరాలకు వెళ్ళాలని, ప్రభు బలలో పాలుపొప్పులు పొందాలని, నీ వాక్యాలను పరిశీలించాలని, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలని, నీవు చేసిన మేళ్ల కొరకు నిన్ను స్తుతించాలని, మా అవసరతల కొరకు నిన్ను వేడుకోవాలనే గురి కలిగిన ఆయన నిజ క్రైస్తవులుగా నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్ తెలియజేయండి. కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లైవ్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు జాయిన్ అవ్వచ్చు. జూమ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేను గాక. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం. ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. QR కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ QR కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.